అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణంలో కృతయుగ ధర్మములు, త్రేతాయుగ ధర్మాలు, ద్వాపరయుగ ధర్మాలు, ఇవి కాకుండా యుగ సంధులలో వచ్చేటటువంటి ధర్మాలు చెప్పి చివరిగా కలియుగంలో జీవులు ఎలా ప్రవర్తిస్తారో వేదవ్యాసుడు అనేక వేల సంవత్సరాల క్రితం వివరించాడు. ఆ వివరించింది యథాతథంగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఈ కలియుగంలో అక్షరం ముక్కర అనేటువంటి వాడు మనల్ని పరిపాలిస్తాడు. అటువంటి క్షుద్రుడికి మహాపండితులు పాద నమస్కారం చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, కొన్ని దేవస్థానములు ఎండోన్మెంట్స్ అనే పేరుతోటి గవర్నమెంట్ లాక్కుంది. ఈ దేవాదాయం కోసమా, నిజానికి అది దేవదాయము, దేవతలకి ఇవ్వబడినది. దిక్కుమాలిన గవర్నమెంట్లు చేరి దేవాదాయం కింద మార్చుకున్నాయి వాటిని. అది ఆదాయం కాదు, దేవదాయం. అసలు ఈ గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది? ఈ దేవాలయాలు తీసుకునే అధికారం? మీ అందరికీ చేవలేక, మనం అన్నం సరిగ్గా తినక వాళ్ళందరి చేతిలో పెడుతున్న ఆదాయాన్ని. ఏనాడు ఏ ప్రపంచంలో లేనటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ కలియుగంలో మన భారతదేశంలో, అందులో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. ఇదే యూపీలో చూడండి, ఇంకో ఎంపీలో చూడండి, గవర్నమెంట్ పెత్తనం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కడ దేవాలయాల మీద ఉండదు. కానీ మన తెలుగు వాళ్ళు అడ్డమైన వాడి చేతిలోనూ పరమ పవిత్రమైన దేవాలయాలు పెట్టారు. అక్కడ హుండీలు పేరు పెట్టి మనం వేసే పవిత్రమైన ధనమంతా లాక్కుని, అందులో అర్చకుడికేమో రూపాయి ఇచ్చి జీతం, వాడికేమో పళ్ళెంలో రూపాయి వేస్తే తీసుకోకుండా చేసి, పనికి మాలిన వాడికి అక్షరం ముక్కరాని వాడికి, సంస్కృతం తెలియనటువంటి వాడికేమో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి, వాళ్ళకేమో లక్షలు ఇచ్చి తగలబెడుతున్నారు దోచి. ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో 330 మంది అన్యమతస్తులు. ఒక్క హిందువుని చూపించండి గట్టివాళ్ళని గట్టిగా. ఈ స్థితి నుంచి బయటికి రండి. ఇప్పుడు బయటికి రాలేకపోతే ఇక మనల్ని ఎవడు బాగు చేయలేడు. ఇప్పటికే ఏదో దైవానుగ్రహం వల్ల ఓ 60-70 ఏళ్ల దరిద్రం వదిలి ఓ మహానుభావుడు మనని పరిపాలించి ఈ మాత్రమైనా తీసుకొచ్చి మనని రక్షిస్తున్నాడు. లేకపోతే అయోధ్య లేదు, ఇంకో సయోధ్య లేదు మనకి. ఇన్నాళ్ళకి కదా అయోధ్యలో ఒక ఆలయం తయారయ్యింది. ఇన్నాళ్ళకి కదా పరమ పవిత్రమైనటువంటి కాశీ ఆలయం పునర్నిర్మాణం అవుతున్నది. ఇక మనకి ఇక్కడ ఉన్నదంతా ఎంతసేపు ఎలా తినేద్దామని చూసేవాళ్ళు ఈ ఆలయాల్లో చేరిపోతారు. ఎక్కడో కొంతమంది మహానుభావుల్ని పక్కన పెట్టండి, పుణ్యాత్ములు కొందరుంటారు. ఇదివరకు శ్రీశైలానికి ఈవోగా చేసిన భరతగుప్తా గారు, ఇప్పుడున్నటువంటి రామారావు గారు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు మహానుభావులు. అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ చోట్ల పెద్దగా దాని మీద అవగాహన లేని వాళ్ళు రావడం. వాళ్ళకేమో లక్షల్లో జీతమా? ఈ అసలైనటువంటి వేద పండితులకేమో రూపాయా? ఎవడన్నా ఏదైనా ఇస్తే వాడి మీద నిఘాయా? వాడిని దొంగను చూసినట్టు చూడడమా? ఇదే దేవాలయాల లక్షణం.
అందుకే కలియుగంలో ఇలాంటి మన శృంగేరి పీఠం లాంటి వాటికి అప్పగించేస్తే, గొప్ప గొప్ప పీఠాలకు అప్పగిస్తే దేవాలయాలు బాగుపడతాయి. ఎండోన్మెంట్స్ తీసిపారేయాలి. ఇప్పుడు మన పీఠానికి ఇప్పుడు ఇక్కడ ఈ గుంటూరు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పురాణాలు గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న గుళ్ళలో అయినా జరుగుతున్నాయా? మీరు అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు ఈ 18 పురాణాల ప్రాజెక్టు లేదా నిత్య పురాణ కార్యక్రమం కానీ, ఇన్ని అభిషేకాలు కానీ ఎంత వైభవంగా సాగుతున్నాయి. ఇంతకి కొన్ని కోట్ల రెట్లు ఆదాయం వస్తున్న ఆలయాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి. ఆఖరి తిరుపతిలో కూడా మా గుడికి రండి అనడం, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చర్చిలకు వెళ్ళడం ఏమిటండి? చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట. నేను రోజు మొరపెడుతూనే ఉంటారు, ఇవన్నీ కాసేపు చప్పట్లు మీరు కొడతారు, ఇంటికి వెళ్ళాక అట్లు తింటారు, ఈ చప్పట్లు పోతాయి, మీకు మీరే మాకు మేమే. నేను చెబుతూనే ఉంటాను, నాకు బుద్ధి రాదు, మనం వింటూనే ఉంటాం, విన్నవారికి బుద్ధి రాదు, మనం ఎప్పుడూ మళ్ళీ వాళ్ళ వెనకే పడతాం, వాళ్ళనే నెగ్గిస్తూ ఉంటాం, వాళ్ళకే ఈ ఆలయాలు అప్పచెబుతూ ఉంటాం. అలాగే మరణించి నరకానికి పోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం, పురుగులుగా అయిపోతాం, పందులుగా పుడతాం. అంటే దేవాలయాలని రక్షించని వాళ్ళు, తమ మతాన్ని రక్షించుకొని వాళ్ళంతా వచ్చే జన్మలో వీధుల్లో పందులుగానో, లేకపోతే గోడ మీద బల్లిగానో, మంచంలో నల్లిగానో, లేదా సందుల్లో పిల్లిగానో, అది ఇది కాకపోతే ఇంకేదో దరిద్రంగానో పుడతారట. నేను అన్నది ఏమాత్రం అసత్యం కాదు. మీరు చూడండి, నరకవర్ణంలో చెప్పారు. మా చెడ్డ బాధ అనిపిస్తోంది, అయినా మేము చెబుతూ ఉంటాం, ఎప్పటికైనా ఒకళ్ళైనా మారకపోతారని. అలా చెప్పగా చెప్పగా ఎప్పుడొకప్పుడు మారతారని నమ్ముదామా? ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, అద్భుతమైన పాండిత్యం కలిగిన మహానుభావులంతా దౌర్భాగ్యులకి కలియుగంలో పాద నమస్కారం చేస్తారు అని 49వ శ్లోకంలో చెప్పారు. పరిపాలించేవాళ్ళు రక్షించరు, ఎక్కడ పడితే అక్కడ జీవులు ఏది పడితే తినేస్తారు, శుచి అశుచి ఉండదు. ఇళ్లల్లో అన్నం వండడం మానేస్తారట, అదేదో ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడేదో పట్టుకొస్తాడు, పురుగులది పుట్రది కుళ్ళిపోయింది. ఈ మధ్యన ఒక ఆవిడ అదేదో ఇచ్చిందిట ఆర్డరు, దానికి ఏదో టమాటా అని పేరిట. ఈ టమాటాకి ఇస్తే ఆ టమాటా వాడు పట్టుకొచ్చి తమాషాకి ఏమో నాన్ వెజ్ పట్టుకొచ్చి పెట్టాట. నేను శాకాహారం ఆర్డర్ ఇస్తే నువ్వు ఇది పట్టుకొచ్చావా అని వాడి మీద ₹1,00,000 కోర్టులో వేసిందిట. అసలు నీకు బుర్ర ఉంటే వాడికి ఇవ్వడం ఏమిటి? ఇంట్లో ఆ మాత్రం ఒక అన్నం వండుకోలేవు? ఎవడో టమాటా వాడికి ఇచ్చే బదులు 4 టమాటాలు రైతు దగ్గర కొనుక్కుని టమాటా బాత్ నువ్వు చేసుకోలేవా? భాత్ అంటే అన్నం అండోయి. హిందీలో భాత్ అంటే అన్నం, బాత్ కాదు. దిక్కుమాలిన బాత్ అనే శబ్దం వచ్చి టమాటో బాత్ అంటున్నాం, కానీ బాతు కాదు, కుందేలు కాదు, కోడి కాదు. అది హిందీ పదం. టొమాటో భాత్, టమాటాలతో తయారు చేసిన అన్నం అన్నమాట. ఆ అన్నం వండుకోవడం అనేసరి ఇళ్లల్లో అన్నం వండుకోవటం అనే ఒక ప్రసక్తి పోయింది. కొంతమంది నయం ఏమిటంటే అన్నం ఇంట్లో వండుకుంటున్నారు, అవి కూడా ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చాయి కనుక కుక్కర్లో అన్నం బారేసి వీడి సీరియల్స్ చూసుకునేలోపు భర్తగారు ఆర్డర్ ఇస్తారు. 365 ఏళ్ల క్రితం మాంధాత అనే ఒక మహారాజు గారు వండినటువంటి యజ్ఞంలో వండిన కూరగాయలని వాడు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మళ్ళీ పోపేసి ఇంటికి పంపిస్తాడు. దానికి కర్రీ సెంటర్ అని పేరు. వైడు యు హర్రీ, ఎందుకు వర్రీ, ఇదిగో ఉంది కదా కర్రీ అంటాడు. ఈ వెర్రి ముర్రాడు అక్కడికి ఎడతాడు. అది తెచ్చుకున్న తర్వాత రోజు ఒళ్ళంతా జర్రులు పాకినట్టు అవుతుంది, రోగాలు వస్తాయి. అందరూ దగ్గులే, అందరికీ మోకాళ్ళ నొప్పులే, అందరికీ పిచ్చి పిచ్చి రోగాలే. ఎందుకు వస్తున్నాయంటే ఆ కర్రీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి ఆ కర్రీ అనే పేరుతో ఉన్నటువంటి దరిద్రాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత 3 రోజులు లేవరు. కొంచెం అన్నం వండుకోలేమా, కొంచెం కూర వండుకోలేమా, ఏమీ లేకపోతే కాస్త చారైనా కాచుకు తాగొచ్చు కదా, అది లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా బజారు బజారు బజారు. ఈ బజారు మనుషులు అయిపోయి బేజారు ఎత్తిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కలియుగంలో అని ఎలా రాశాడా ఈ వ్యాసుడు అనిపిస్తుంది. అందుకే వ్యాసుడు నారాయణుడు, ఆయన క్రాంతదర్శి. సామాన్య జనులంతా అన్నాన్ని నమ్ముకుంటారట. అన్నసోలాహ అట్టసోలాహ జనపదాహ ద్విజాహ వేదసోలాశ్చ. ఇక ద్విజులు వేదాలు అమ్ముకుంటారు. జనపదాహ, ఈ జనపదాల్లో ఉన్నటువంటి అంటే ప్రజలు అట్టసోలాహ, అట్టసోలాలు అంటే అట్ట అంటే అన్నం, సోలము అంటే అమ్ముట, అట్టసోలాహ అన్నాన్ని అమ్ముకుంటారట. ఇంకా క్రమక్రమంగా చాలామంది స్త్రీలు తెరల మీద బొమ్మలుగా తిరుగుతూ తమ శరీరంలో ఉన్న అంగాంగాన్ని ప్రదర్శిస్తారు. అంటే సినిమాలు అన్నమాట. అప్పుడు చెప్పాడు ఆయన, తమ శరీరాలు అమ్ముకోవడానికి ఏమాత్రం బాధపడరు. ఇవి కాక
బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. అందరి స్థితులు మారిపోతాయి. తపో యజ్ఞ ఫలానాంచ విక్రేతారో ద్విజోత్తమా. జపం చేసినవాడు ఈ జపానికి ఎంత ఇస్తావు అని జప ఫలితం అమ్ముకుంటాడు. యజ్ఞం చేసినవాడు యజ్ఞ ఫలితం అమ్ముకుంటాడు. ఇంకా కలియుగంలో ఇంటింటికో జ్యోతిష్కుడు తయారవుతాడు. అక్షరం ముక్క రాదు, ఎక్కడ చూసినా ఇక్కడ జాతకం చెప్పబడును. వాడి జాతకం వాడికి తెలియదు, వాడి ముహూర్తం వాడికి తెలియదు. వాడి ఇంట్లో వాడి పెళ్ళం వాడి రోజు అట్ల కాడబెట్టి తిరగేసి కొడుతుంది. భార్యలేమో టీవీలో ఈ దౌర్భాగ్యుడు ఏడిపిస్తున్నాడని గొడవ చేస్తారు. ఇంట్లో తన పెళ్ళాన్ని తను కాపాడుకోలేడు, బయట వాళ్ళందరినీ మీ అందరినీ నేను రక్షిస్తాను, ఇక్కడ జాతకం చెప్పబడును అంటాడు. ఈ జనం అంతా వెడతారు. ఏడాది పాటు సంపాదించిందల్లా వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. సరి అయిన పండితులు తగ్గిపోతారట. మహాపండితులు లేక కాదు, తగ్గిపోతున్నారు. ఇంద్రుడికి మండిపోతుంది. మండి వర్షాలు కురిపించడం మానివేస్తాడు. ఒకవేళ కురిపిస్తే అది ఏమవుతుంది? చిత్రవర్షి, విచిత్ర వర్షం కురుస్తుంది. అనగా ఎక్కడా లేకుండా ఏదో ఒక్క ప్రాంతంలో టపాటపా కాసేపు వర్షం కురుస్తుంది, ఆగిపోతుంది. ఈ కురిసే వర్షంలో చేపలు పడతాయి, పీతలు వచ్చి పడిపోతాయి, లేదా ఆమ్మల వర్షం పడుతుంది, యాసిడ్స్ పడిపోతాయి. ఒక్కొక్క చోట మంటలు కూడా వస్తాయి. హఠాత్తుగా శరీరం అంతా ఏదో తెలియని వేడికి గురైపోతుంది. ఇవన్నీ యుగక్షయానికి సూచకాలు, ప్రజల్లో సర్వనాశనం ఏర్పడడానికి మూల కారణమవుతాయి. ఈ అధమయుగంలో ఎవడికి వాడే డబ్బు మీద వ్యామోహంతో అమ్మడము తప్ప ఉచితముగా ఇవ్వడం మానేస్తాడు. సర్వే వాణిజ్యకాశ్చాపి, అన్నీ అమ్మడమేట, ఏది చూస్తే నమ్మేయడం అనమాట. అన్నం అమ్ముతాడు, సున్నం అమ్ముతాడు, కుళ్ళు గుడ్డలు అమ్ముతాడు, మలమూత్రాలు కూడా అమ్ముతారు. ఇక అది ఇది అని ఏం లేదనమాట. ఊడిపోయిన ప్రతి వెంట్రుక అమ్మేస్తాడు. అందులో ఒకవేళ ఎవరికైనా పేలుంటే పేలు కూడా పనికొస్తాయండి అని అమ్మేస్తాడు. ఇలా అన్నీ అమ్ముతారట. తేళ్ళు కూడా వండుకుని తింటారని రాశాడు ఇందులో. తేళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. చైనా వాడు తేళ్ళు ఏమిటి, వాడు తినందంటూ లేదు. వాడు తప్ప అన్నీ తినేస్తాడు. వాడు తింటే బతకడు కనుక. ఎంత చిత్రమైందండి వాళ్ళ దరిద్రం. పాములు తింటారు తెలుసు వాళ్ళు. బతికున్న పామును అలా ఒలిచేయడం నేను చూశాను వాళ్ళని. పొరపాటును మీరు ఎప్పుడైనా చైనా పెడితే ఏదన్నా తిన్నారా ఇంకంతే, అది ఏమిటో తెలియదు మీకు. అది పాము అవ్వచ్చు, లేదా చచ్చినవాడి శవం అయ్యి ఉండొచ్చు, ఇంకేవైనా కడుపులో ఉన్నటువంటి కొన్ని దిక్కుమాలిన పదార్థాల్లో పుట్టేంతంత పురుగులు అయ్యి ఉండొచ్చు. అవి కూడా వేయించుకు తింటారండి. బొద్దింకల ఫ్రై. మీరు నేను చెప్పక్కర్లా, మీరు ఒకసారి యూట్యూబ్లోనూ వాటిలో కొట్టి చూడండి. అంటే మా తమ్ముడు 2 ఏళ్ళు చైనాలో కూడా వెళ్ళాడు. మా తమ్ముడు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలకి తిరిగాడు ఈ సాఫ్ట్వేర్ వంకతోటి. విప్రో కంపెనీలో పనిచేసి అమెరికాలో 3 ఏళ్ళు, చైనాలో 2 ఏళ్ళు, ఆఫ్రికాలో ఏడాది, అంటార్కిటికాలో ఇంకో ఇలా తిరిగి వెళ్ళాడు. చైనాలో ఉండగా 1 నెలలాళ్ళు నేను వెళ్ళాను, ఎందుకైనా మంచిదని. చైనాలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటే వెళ్ళాను. నేను కూడా వాడు తిరిగినంత కాకపోయినా ఏదో 25 దేశాలు తిరిగాను, అంతకంటే ఎక్కువ తిరగలేదు. ఇందులో కర్మగాలు సారి చైనాకి వెళ్ళాను, ఎవరో మన వాళ్ళు ఇన్వైట్ చేస్తే. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి ఏం ముట్టుకోవాలన్న భయమే. కాఫీకి నేను చెప్పేది, అన్నం ఎలాగో తిననుకోండి బయట. కాఫీలో కొన్ని జంతువుల యొక్క పేగుల్లో ఉన్న రసం కలిపిస్తారు. ఇంకా కొన్ని చోట్లయితే టీలో గొడ్డు మాంసం కలిపిస్తారు. అది తెలియక మీరు తాగేస్తారు. అందువల్ల ఇలాగా ఏది పడితే అది తినడం మొదలు పెడతారు. ఇంకా జనులు అన్నిటిలోనూ మోసమే. తూకాల్లో మోసం, మానాల్లో మోసం, ఏది చూస్తే అది మోసమే. నీ డబ్బుని నీకు తెలియకుండా కొట్టేసేవాళ్ళు ఎక్కువైపోతారటండోయ్. అది కూడా చెప్పాడు. అంటే ఏమిటనమాట, మీకు వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తుందన్నమాట, దీని మీద క్లిక్ చేయము అంటాడు. నువ్వు క్లిక్ చేయగానే నీ బ్యాంకులో ఉన్న 1,00,000, 2,00,000, 6,00,000 ఎంత ఉంటే అది డామ్ వెళ్ళిపోతుంది, నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది. నేను ఎంతో ఆశ్చర్యపోయి 53వ శ్లోకంలో నీకు తెలియకుండా నీ సొమ్ముని దొంగలు ఎత్తుకుపోతారని ఎలా రాశాడా అనుకుంటాను అనమాట. ఇదే, ఇంతకంటే ఏముంది? మీరు ఏదన్నా నీకు హఠాత్తుగా 5 కోట్లు వచ్చాయి అని మెసేజ్ వచ్చిందా, దాని మీద ఇలా నొక్కారా, మీ బ్యాంక్ అకౌంట్లన్నీ వాడి దగ్గరికి వెళ్ళిపోతాయట, వాడు డబ్బు లాగేస్తాట. నిన్న ఒక ఆవిడ పాపం, నీ ఫోన్ నెంబరు బ్లాక్ అవుతోంది, ఇలా చేస్తే మళ్ళీ నీ ఫోన్ యాక్టివేట్ అవుతుందని కానీ అమాయకంగా నొక్కిందిట. ఆవిడ బ్యాంకులో 6 లక్షలు ఉన్నాయట. 6 లక్షలు ఎందుకు, ఇలా ఇచ్చేసి ఇక్కడ మన గుడికి ఇవ్వదు, బ్యాంకులోనే దాచుకుంది పాపం. ఈ బ్యాంక్ అంతా వాడి ట్యాంకులోకి వెళ్ళిపోయింది. ఇవాళే పేపర్లో వేశాడు, 6 లక్షల క్షణంలో పట్టుకుపోయేట. ఇలా మనకి తెలియకుండా మన సొమ్ముని అపహరించే వాళ్ళు ఉంటారు. కూర్చున్న వాడికి తెలియకుండా వాడి వస్త్రాలు కూడా అపహరించేస్తారు. అందుకే నేను ఎందుకైనా మంచిదని పంచెతో పాటు కొన్ని ఉపవస్త్రములు కూడా వేసుకుంటాను. మనకు తెలియకుండా ఈ పంచెలు పట్టుకుపోతే ప్రపంచానికి ఇబ్బంది కనుక. ఇంత ఆశ్చర్యకరంగా వ్యాసుల వారు ఈ 31వ అధ్యాయంలో పూర్వభాగంలో బ్రహ్మాండ పురాణంలో రాశారు.
మనుష్యులంతా కిరాతకులైపోతారు, పాషండులు నాస్తికులు పెరిగిపోతారు, మూర్ఖులు పెరిగిపోతారు. ఎప్పుడైనా గ్రహణాలు వచ్చినా లేకపోతే పండుగలు వచ్చినా ఇవి దండుగా అని మీటింగులు పెట్టేవాళ్ళు వస్తారట. అదే ఇప్పుడు మనకి జరుగుతున్నది. నవరంధ్రాల టీవీ ఒకటి, ఇంకో దరిద్రు టీవీ ఒకటి. ఈ టీవీల్లో 24 గంటలు ఏమిటనమాట, ఏదన్నా గ్రహణం వస్తే దాని మీద చర్చ పెడతాడు. ఆ చర్చలో సమాధానం ఇవ్వలేని చవటను ఒకటి కూర్చోబెడతాడు మనవాడిని. అవతల వాళ్ళనేమో వాగేవాళ్ళని తిట్టేవాళ్ళని కూర్చోబెడతాడు. పాప వీడికి గ్రహణం అంటే తెలియదు కదా అందుకని అంటాడు. ఈలోపు వాళ్ళు తెగ తిట్టి గ్రహణం లేదు ఇంకోటి లేదంటారు. అలా ఈ గ్రహణాలను, ఆలయాలను, పండుగలను నిరంతరం నిందించే మూర్ఖులు తయారవుతారు. ఉపకారికి అపకారం చేసేవాళ్లే తప్ప ప్రత్యుపకారం చేసేవాళ్ళు లేకుండా అయిపోతారు. అవ్యాకర్త, ఎక్కడ వ్యాకర్త ఉండడు. వ్యాకర్త అంటే ఒక మంచి పనికి మళ్ళీ ఎంతో కొంత ఉపకారం చేసేవాడు, అనగా ఉపకారికి ఉపకారం చేసేవాడు ఉండడు. క్రూరవాక్యాహ, ఎవడు చూచినా కఠినముగా క్రూరంగా పలుకుతాడు. నాకేమిటి, నీకు నాకు సంబంధం ఏమిటంటాడు. ఏ పెళ్లి సంబంధం చూసినా భార్యాభర్తలిద్దరి మధ్య ఐకమత్యం పోయి కేవలం ఇచ్చిపుచ్చుకునే ధన సంబంధం మిగులుతుంది. స్త్రీలు పురుషుల మీద, పురుషులు స్త్రీల మీద నిరంతరం దాడి చేసుకుంటారు, డబ్బు కోసం గడ్డి తింటూ ఉంటారు. పెళ్ళి 3 నాళ్ల ముచ్చట అయిపోతుంది. ఆ తర్వాత నా ఆర్జవ, రుజుమార్గంలో సరైన సక్రమ మార్గంలో నడుచుకోరు. అసూయతో తప్ప అసూయ లేనివాడు లేకుండా అయిపోతాడు. యుగే క్షీణే భవిష్యత్, అంతకంతకీ కలియుగం ఇంకా ఇంకా పెరిగే కొద్దీ మంచి సంబంధాలని క్షీణించిపోతాయి. దాంతో భూమండలం క్రమక్రమంగా అధర్మపరులతో నిండి ధర్మపరులు లేకుండా అయిపోతుంది. కామాత్మాన, ఎవరిని చూసినా ఏదో కోరిక లేనివాళ్ళు లేటండి. ఇక అందరికీ ఏదో కోరిక ఉంటుంది. ఈ కోరికలు కొన్ని విపరీతములు, కొన్ని మంచి ఉండొచ్చు. దురాత్మాన, ఎక్కడ చూసినా దుర్మార్గులే ఉంటారు. మహానుభావుల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. అధమాహ, అందరూ అధములైపోతారు. సాహసప్రియాహ, చెడ్డ పనులు చేయడంలో వెనక ముందు ఆలోచించరట. దొంగతనాలు, దోపిడీలు చేయడానికి, మోసగించడానికి, అవసరమైతే జైల్లో కూర్చోవడానికి ఇష్టపడతారు తప్ప మంచి పనికి ఇష్టపడరు. జైల్లో కూర్చున్న వాళ్ళందరినీ బెయిల్ ఇప్పించి మరీ మన నెత్తి మీద పెట్టుకుని పరిపాలించమని అడుగుతాంట మనం. ప్రనష్ట చేష్టనాహ, ఇంకా వాళ్ళ చేష్టలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఏం వగుతాడో వాడికే తెలియదు. ధూర్తాహ, అందరూ ధూర్తులు అంటే మోసగాళ్ళు లేక జోదగాళ్ళు అయి ఉంటారు. ముక్తకేశాహ, ఓహ్ ఇది బాగుందండో, ఆడవాళ్ళు జుట్టు విరబోసుకు తిరుగుతారట. జడ అనే ఒక పదార్థం విడిచిపెట్టి జడ పదార్థం పోతుంది. ముక్తకేశాహ అంటే జుట్టులా విడబోసుకుని టిక్కు టిక్కనలా తోసుకుంటూ 24 గంటలు తిరుగుతారు. జుట్టు విరబోసుకుంటారు కూడా వ్యాసుడు కనిపెట్టేశాడు ఏకంగా మహానుభావుడు. అందువల్ల అసలు జ్యోతిష్కుడు వ్యాసుడు. వీళ్ళకేం తెలిసి పాడున్న వాడికి చాలామందికి. ఇక అసూలిన, వీళ్ళంతా దయాశూన్యులైపోతారు, ఎవరిలో దయ ఉండదు. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయిందండో. ఇలా బాగా జుట్టు విరబోసుకుని పిచ్చి జుట్టు ఒకటి వేసుకుని ఇలా తిరుగుతారు సరే, వీళ్ళందరిలో భూతములు ఆవహిస్తాయి. పూర్వం భూతాలు శ్మశానాల్లో ఉండేవి, ఇప్పుడు భూతములు వీళ్లల్లో చేరతాయి. అందుకనే అలాంటి వాళ్ళు కనబడగానే నేను ఎప్పటికి కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ అనుకుంటూ వెళ్ళిపోతాను. అందుకని క్రమక్రమంగా ఈ రకంగా మొత్తం ఎక్కడ చూసినా మార్పులు వస్తాయన్నమాట. చెబితే భయంగా ఉంది, ఎందుకంటే 330 మంది పురాణంలో వాళ్ళే కూర్చుంటారు, మర్నాడు రారేమో అని అదో భయం. అందుకని చెప్పలేకపోతున్నాం, కానీ విన్నవాళ్ళు కొంచెం బాగుపడతారు. ఇంకా ఈ కలియుగంలో రాను రాను ఓ నషోడశ వర్షాశ్చ, 16 ఏళ్లకు ముందే స్కూళ్లలో పెళ్ళిళ్ళు, పెటాకులు, ప్రేమలు అయ్యి సంతానం పొందుతారట. ఇప్పుడు మీరు వింటున్నారా, 9వ తరగతి పిల్ల, 8వ తరగతి పిల్ల గర్భవతి అయ్యింది. ఓన షోడశ వర్షాశ్చ, బిలో 16 అంటే 15 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల మధ్యలోనే గర్భవతులై పిల్లల్ని కంటారు. ఎంత ఆశ్చర్యకరమైన మాట. నాకు మళ్ళీ ఆ శ్లోకం మీకు వినిపిస్తే కానీ వ్యాసుడి గొప్పతనం మీకు అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను. ఓన షోడశ వర్షాశ్చ ప్రజాయంతే, 16 ఏళ్ళు లోపు ఉన్నటువంటి స్త్రీలు ఇళ్లల్లో ఎవరికీ తెలియకుండా పాఠశాలలనే వంకతో వెళ్ళి ప్రజాయంతే పిల్లల్ని కంటారు. ఇదే యుగ నాశనానికి మూల కారణం, యుగక్షయానికి మూల కారణం. ఇంకా యుగాంతంలో ఎవడు పడితే వాడు అక్షరం ముక్కరాని వాళ్ళంతా పీఠాలు స్థాపిస్తారట. వాళ్ళెవరికి పరంపర ఉండదు.
ఏ శంకరాచార్య పరంపర ఉండదు. వాడికి వాడే ఓ పీఠం పెట్టేస్తాడు. ఒకడు శివపీఠం అంటాడు, ఒకడు శైవపీఠం, ఒకడు విష్ణుపీఠం, ఒకడు బ్రహ్మపీఠం, ఒకడు నేనే మహర్షి, నేనే ఒక బ్రహ్మర్షిని అంటాడు ఎవడికి వాడే. అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఏదో పళ్ళుకి రంగు వేసుకుని పళ్ళు తోముకుని దానికి పెట్టుకుంటారట రకరకాలైన రంగులు. తద్వారా వాళ్ళ దంతములు శుక్ల దంతాహ తెల్లగా కనపడతాయట. కొంతమంది గుండు చేయించుకుంటారట, కాషాయ వస్త్రాలు ధరిస్తారట, ధరించి నేనే మహర్షిని అంటట. ఒకడు రమణానంద, ఒకడు భ్రమణానంద, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారటంతా. నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇలా పెట్టుకుని ఇంతంత పొట్టలతో తిరుగుతారు, ఏది పడితే తింటారు. ఈ విధంగా వీళ్ళు ఇంద్రియాలకి లొంగిపోయి ప్రజల్ని నాశనం చేసేస్తారు. కాషాయవాసులై ప్రజల్ని మోసగిస్తారు. సస్యచోరాహ, పొలాలు మొదలైనవి అపహరిస్తారు. చైలాపహారిణ, చివరికి వస్త్రములను కూడా అపహరించి పట్టుకుపోతారు. చోరాశ్చ హర్తారో, ఒకడు దొంగ, ఈ దొంగాడు ఇతరుల దగ్గర దోచుకుంటే ఈ దొంగాడి దగ్గరకు వచ్చి ఇంకో దొంగ ఎత్తుకుపోతాట. చోరాత్తు, చోరుడి నుండి చోరాశ్చ, ఇంకో కొంతమంది దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారు. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు దొంగలు అయిపోతారు. ఎంత గొప్ప దొంగ అయితే వాడికి విలువటండోయ్. బాగా కోట్లు 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 కొల్లగొట్టిన వాడేమో మహారాజు అవుతాడు, కొంచెం తక్కువ కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు వీడి దగ్గర సహాయకులు అవుతారు, ఇంకొంచెం లంచాలు పుచ్చుకునే వాళ్ళు ప్రజలు అవుతారట. ప్రజలు ఉచితముగా వచ్చే వస్తువులకు ఆశపడి తమని నాశనం చేసేటటువంటి వాళ్ళందరినీ నెత్తిమీద పెట్టుకుంటారు. ఈ విధంగా జ్ఞానకర్మలు అదృశ్యమైపోతాయి. హఠాత్తుగా దీనివల్ల ఏమవుతుంది, ఏమీ లేకుండానే ఎక్కడి నుంచో విపరీతమైన పురుగులు, కీటకాలు పుట్టుకొచ్చేస్తాయి. మిడతలు, ఉడతలు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందట, ఎలకలు విపరీతంగా పుట్టుకొచ్చేస్తాయట. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేలు వేలు కోట్లు ఎలకలు పుట్టుకొచ్చేస్తాయి. ఆ తర్వాత పాములు వచ్చి ఓళ్లల్లో పడిపోతాయి. ఇది కాక చిరుత పులులు వంటివి హఠాత్తుగా పుట్టుకొస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అడవులు ఉండవు, పులులు వస్తాయి. ఇళ్లల్లోకే పాములు మొదలైనవి చొరబడిపోతాయి. ప్రజలు వాటిని చంపలేక వీళ్ళే చచ్చిపోతూ ఉంటారు. ఆకలి పీడిస్తుంది. అన్నం తిందామా అంటే అన్నం ఉండదు. తీరా ఏదన్నా తింటే ఈ అన్నం వల్ల నోరంతా మండిపోతుంది. అంటే కలుషితమైన ఆహారం పెరిగిపోతుంది. కెమికల్స్ వల్ల తయారయ్యే ఆహారం తింటారు. దానివల్ల కడుపు మంట ఎక్కువైపోయి ఈ ఆహారం తినలేకపోతున్నాం, మంచి అన్నం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతారు. అటువంటి వాళ్ళు డబ్బు కోసం అల్లాడిపోతారు, దుఃఖితులైపోతారు. వీళ్ళకి ఆయువు ఇంత అని ఉండకుండా పోతుంది. బతకరు, చావరు. చావు బ్రతుకు కాని వ్యవస్థలో శరీరం కుళ్ళిపోతూ ఉండగా కదలలేక మోకాళ్ళ నొప్పులతో, కీళ్ల నొప్పులతో, ఒళ్ళు నొప్పులతో, పళ్ళు నొప్పులతో మంచం మీద కుళ్ళిపోతారు తప్ప చావరు, బ్రతకరు. ఇది ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతారట. మీరు ఇది చూస్తున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మంచం పడతారు, చావరు, బతకరు. ఎలారా బాబు బతుకనిపిస్తుంది, చావడానికి మనసు అంగీకరించదు, ఆరోగ్యం బాగుపడదు. ఇది దుస్థితి ఈ కలియుగంలో. ఇంకా నాస్తికులు విపరీతంగా మాట్లాడతారు. బౌద్ధులు, జైనులు, కాపాలికులు చెలరేగిపోతారు. వేదాలన్నీ అమ్మడం మొదలు పెడతారు. తీర్థస్థలాలు అమ్మేస్తారట. ఎవడు వేదం చదువుతాడో తెలియదు, ఎవడు చదవడో తెలియదు. నోట్లో అక్షర జ్ఞానం లేనివాడు, స్వరం రానివాడు చదవడం మొదలు పెడతాడు. అశ్వమేధ యాగాలు వంటి యాగాలు చేయడానికి కొంతమంది సంకల్పిస్తారు. ఆ యాగానికి వాడు చేసే ప్రక్రియకి సంబంధం ఉండదు. తామసిక యాగాలు, రాజసిక యాగాలు చేస్తారు. యాగముల పేరు చెప్పి డబ్బుని కొల్లగొడతారు. అధర్మం పెరిగిపోతుంది, దేహం అంతా మారిపోతుంది, అల్పాయుష్కులు అవుతారు. ఎక్కడ చూసినా రోగం. అందుకని అల్పాయుశ్చ రోగతః, ఆయువు తక్కువ, రోగాలు ఎక్కువ. ఎవడిని నమ్మట. తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని, తల్లి కూతుర్ని, కూతురు తల్లిని, భార్య భర్తని, భర్త భార్యని ఎవరినెవరూ నమ్మరు. ఆయుష్, బలం, రూపం అన్నీ పోతాయి. తస్మాత్ ఆయు బలం రూపం కలిం ప్రాప్య ప్రహీయతే. కలియుగం క్రమక్రమంగా గడిచే కొద్దీ 5000 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ముందు ఆయువు తగ్గుతుంది, శరీర బలం ఉండదు. మెట్లెక్కి ఎవరు ఎక్కడికి వెళ్ళరట. కాశీకి వెడితే ఎక్కడికక్కడ ఆటోల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఘాట్ రోడ్లో తిరగరు. బలం పోయాక రూపం కూడా పోతుంది. ముఖం అంతా ముడతలు వచ్చేసి, పొక్కులు వచ్చి, ఉబ్బిపోయి, రకరకాల రంగులు వచ్చి, నలుపులు వచ్చి మనుషులు అనారోగ్యవంతులైపోతారు. ఆ కాలంలో ఒక్కటి మాత్రం అదృష్టం పట్టుకుంటుందిట. ఏమిటో తెలుసా? అల్పేన కాలేన సిద్ధిం గచ్చంతి మానవాః. కొంచెము సేపు పురాణం విన్నా,
ఎక్కువ కాదు, అల్పేన కాలేన ఓ 2 గంటలు మీరు పురాణం వింటున్నారు, అంతకంటే ఎక్కువ వింటలేదు కదా. 24 గంటల్లో 2 అవర్స్. మళ్ళీ ఈ 2 గంటల్లో ఎప్పుడైనా భగవన్నామం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే, ఇలా ఒక్క 2 నిమిషాలు చాలట. ఇలా నామస్మరణం చేస్తే ఈ అల్ప పుణ్యము వల్ల సిద్ధిం గచ్చంతి మానవాహ, మానవులు మోక్షం పొందేస్తారు, సిద్ధి పొందుతారు. ఈ 2 నిమిషాలు కూడా పలకం అండి. గురువుగారు ఏదైనా పాట పాడిస్తే మాకు సిగ్గండి, ఏది ఉత్తప్పుడు లేదు వీధిలో సిగ్గు, నామం చెప్పడానికి మాత్రం పురుష్ పురుష్ అని సిగ్గు ఎక్కడ లేనిది నటిస్తారట. ఈ మాత్రము కూడా పలకనటువంటి వాళ్ళు మాత్రం నరకానికి పోతారు. అక్కడున్నది మన అదృష్టం అన్నమాట. మన అదృష్టం నరకం నుంచి మనల్ని రక్షించే ఒక మహాభాగ్యం అల్పకాలములో సిద్ధిస్తుంది. ఏమిటా సిద్ధి అంటే, కొంతసేపైనా భగవంతుని కథ శ్రద్ధతో వినుము. వింటే నీ పాపములు తొలగి నీకు ముక్తి సిద్ధిస్తుంది, ఆనందము సిద్ధిస్తుంది, భగవత్కృప సిద్ధిస్తుంది. కొంచెము సేపు భగవన్నామం చెయ్యి, మధ్య మధ్యలో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా భగవన్నామం చేస్తే, ఒకసారి నామము చేసినా అది నీకు ముక్తిస్తుంది, ఆనందమిస్తుంది, మహాకష్టం నుంచి రక్షిస్తుంది. అపి స్వల్పస్య ధర్మస్య అపి స్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మము నువ్వు ఇంత చేసినా చాలు, ఎక్కువ అక్కర్లా. కొంచెము ధర్మము చేసినా గొప్ప భయము నుండి, మహాభయము నుండి ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. హోమియోపతి మాత్రం ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది. అటువంటి ఇంత చిన్ని ఏదో సగ్గు బియ్యం కంటే చిన్నవైన గుళికలు ఓ 4-5 వేసుకుంటే దీర్ఘరోగం తొలగడంలా, అలాగే కలియుగంలో రవ్వంత చేసిన పుణ్యం మహాభయంకరమైన పాపం నుంచి రక్షిస్తుంది. ఎప్పుడు వీలుంటే అప్పుడు రామ కృష్ణ మీకు ఏ నామం అనిపిస్తే నామం చేయండి. అందుకే అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో మీ చేత పాడిస్తూ ఉంటాను. అది అందరికీ ఇష్టమే, హరిగారికి ఇంకా ఇష్టం అది.